హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈట్ స్ట్రీట్ చూద్దాం రండి. చాలామంది చెప్పారు ఈట్ స్ట్రీట్ బాగుంటుందని. నైటు 9:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. విజయవాడలో ఉన్న వారికి రాత్రిపూట ఇక్కడ టిఫిన్, బిర్యానీ, ఐస్ క్రీమ్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ సంబంధించినవి చాలా రకాలు దొరుకుతుంటాయి. నేను మా మేనల్లుడు ఇద్దరం కలిసి వచ్చాము. అయితే ఇక్కడ చాలా రకాల బిర్యానీలు ఉన్నాయి. కర్నూలు కుండ బిర్యానీ, తిందాం రా మామ బిర్యానీ, లంబసింగి కుండ బిర్యానీ, అరకు బొంగు బిర్యానీ, పల్నాడు నాటుకోడి బిర్యానీ, రోజ్ మిల్క్ మొగల్తూర్ రాజుల బిర్యానీ, పిఠాపురం నాటుకోడి బిర్యానీ, మటన్ పలావ్, చికెన్ చీకులు, రొయ్యలు చీకులు, లెగ్ పీసులు, ఫలూదా, ఐస్ క్రీమ్లో చాలా రకాలు, సోడాలు, కిల్లీలు, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. చాలా ప్రశాంతంగా నైట్ పూట ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూసి మనకి ఇష్టమైన అన్నీ తినచ్చు. విజయవాడ స్ట్రీట్ ఫుడ్ నేను చాలాసార్లు విన్నాను, కానీ రావటం ఇదే ఫస్ట్ టైం. అయితే నేను మాత్రం బిర్యానీ తిందామని చెప్పి చూస్తున్నాము. మంచి బిర్యానీ ఎక్కడ దొరుకుతుందని చూస్తున్నాము. చూసి ఏది నచ్చితే అక్కడ బిర్యానీ తిందామని చెప్పి మొత్తం చూస్తున్నాము. మేము నైటు 9ంటికి వచ్చాము. కొంచెం ఉన్నారు జనం. మేము వచ్చిన ఒక అరగంట తర్వాత నిదానంగా జనం పెరుగుతున్నారు. కొంతమంది బిర్యానీ శాంపుల్ కూడా ఇస్తున్నారు. తిని చూసి రుచి బాగుంటేనే తినమని చెప్తున్నారు. బాగుంది. కొన్ని చోట్ల బాగానే ఉంది, కొన్ని చోట్ల నార్మల్గా ఉంది, యావరేజ్గా ఉంది. బిర్యానీ శాంపిల్గా ఇచ్చిన చోట మేము తినలేదు, కానీ వేరే చోట తిన్నాము. తిందాం రా మామ అనే బిర్యానీ బండి దగ్గరికి వచ్చాము. 5 రకాల చికెన్ కర్రీస్తో ప్లేటు 150 రూపాయలు చెప్పారు. దమ్ బిర్యానీ చికెను, గోంగూర చికెను, లివర్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై మొత్తం కలిపి 150 రూపాయలు చెప్పారు ప్లేట్ బిర్యానీ. ఈ ప్లేట్ బిర్యానీ ఒక మనిషికి సరిపోతుంది. బిర్యానీ బాగుంది, కర్రీస్ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏం తిందామని చెప్పి ఆలోచిస్తున్నాం. మా వాడు ఐస్ క్రీమ్ తిందాం అన్నాడు. నెక్స్ట్ ఐటెం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తిందాం అని చెప్పి అన్నాను.
రొయ్యలు కనిపించినాయి. నిప్పుల మీద కాల్చి పుల్ల గుచ్చారు. ఒక పుల్ల వచ్చి 60 రూపాయలు తీసుకున్నారు. రొయ్యలు బాగున్నాయి. ఇంకొంచెం కాల్చుంటే బాగుండేది. బాగానే ఉన్నాయి. రొయ్యలు తిన్న తర్వాత ఫలూదా ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వచ్చాం. ఒక కప్పు వచ్చేటప్పటికి 100 రూపాయలు తీసుకున్నారు. ఫలూదా ఐస్ క్రీమ్ బండి. ఫలూదా ఐస్ క్రీమ్లో చాలా రకాల ఐటమ్స్ వేశారు. ఒక స్పూను, ఒక స్ట్రా లాంటిది ఇచ్చారు. ఐస్ క్రీమ్ చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. ఐస్ క్రీమ్ బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు, లేకపోతే విజయవాడలో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఈట్ స్ట్రీట్లో చాలా బాగున్నాయి ఐటమ్స్. ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. చాలా బాగున్నాయి. జనం చాలామంది వచ్చారు ఈట్ స్ట్రీట్లో. నేను ఇదే ఫస్ట్ టైం రావటం. జనం చాలామంది ఉన్నారు.